అంటే కోర్స్ ఇది వీసా ప్రాసెస్ ప్లస్ ఎంట్రన్స్ మొత్తం అంతా అయిపోయింది. ఎంట్రీ అయిపోయింది అనుకుందాం. చాలామంది 6 ఏళ్ళు కదండీ ఇది. ఇది ఒక అవును. సంవత్సరమో, 2 అవును. సంవత్సరాలు వచ్చేస్తారని కాదు. అవునండి. హాలిడేస్ మధ్యలో వస్తూ ఉంటాయా? ఉంటూ ఉంటాయా? వెళ్ళనిస్తారా పిల్లల్ని? ఆ తర్వాత వాళ్ళ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది? అక్కడ పిల్లలందరూ అడ్జస్ట్ అవుతారా? ఆడపిల్లలు ముఖ్యంగా ఇంటి నుంచి దూరంగా అంతంత కాలం. ఇవన్నీ క్వెషన్స్ పేరెంట్స్‌కుంటాయండి. సో, నాగేంద్ర గారు మీరు చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రతి సెమిస్టర్‌కి ఫస్ట్ సెమిస్టర్‌కొచ్చేసరికి 1 మంత్ వెకేషన్ ఉంటది మేడం. హాలిడేస్ ఉంటాయి. సెకండ్ సెమిస్టర్ అయిపోయినాక 3 మంత్స్ ఉంటది. అంటే ఎవ్రీ ఇయర్ అరౌండ్ మనకు ఒక 2-3 మంత్స్ వరకు ఆపర్చునిటీ ఉంది స్టూడెంట్‌కి ఇండియాకి రావడానికి. ఒక 2, 3 నెలలు. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మెజారిటీ స్టూడెంట్స్ ప్రిఫర్ చేయరు ఇండియాకి రావడానికి. సెకండ్ సెమిస్టర్ అయిపోయినాక ఒకటేసారి 2-3 మంత్స్ స్టే చేయడానికి చూసుకుంటారు. వెన్ కమింగ్ టు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్‌ని పిలిపించుకుంటాం మేడం జార్జియాకి. హుహు. ఈ 2-3 మంత్స్ మనం ఇక్కడే స్టే చేద్దాం బావుంటది ఇక్కడ అని చెప్పేసి స్టూడెంట్సే వాళ్ళ పేరెంట్స్‌ని కూడా పిలిపించుకోవడం జరుగుతుంది జార్జియాకి. అండ్ మనం ఆ వచ్చిన పేరెంట్స్ కూడాను మన హాస్టల్‌లోనే వాళ్ళకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ ఓహ్! అది చేస్తాం. కూడా ఇస్తారైతే. అది మన హాస్టల్‌లోనే ప్రొవైడ్ చేస్తాము. అడ్మిషన్ టైమ్‌లో కూడా వెళ్ళొచ్చు కదా పేరెంట్స్ వెళ్ళొచ్చు మేడం. వెళ్ళాలంటే. విజిట్ వీసా చేసుకొని స్టూడెంట్స్ పేరెంట్స్‌తో పాటు కలిపి రావచ్చు. ఆప్షన్ లేదు. రావచ్చు. కాకపోతే నేను ప్రిఫరెన్స్ ఏ విధంగా చెప్తామంటే స్టూడెంట్ ఒక్కసారి దిగిన తర్వాత ముందు ఒక 1-2 మంత్స్ అడ్జస్ట్ అవ్వనివ్వండి ఫస్ట్. 2 మంత్స్ తర్వాత మీరొచ్చారనుకోండి స్టూడెంట్‌కి అర్థమై ఉంటది వెదర్ కొంచెం అక్కడ కాబట్టి ఇదని వాళ్ళు చూపించడానికి ఆప్షన్స్ ఉంటాయి. లేకపోతే మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి మేడం. దిగిన వెంటనే అంతే. మనము టీఆర్‌సీకి అప్లై చేయాలి. స్టూడెంట్ దిగిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఇక్కడ ఎట్లయితే వీసా ప్రాసెస్ చేస్తామో, ఈ వీసా వచ్చేసి స్టూడెంట్ D3 వీసా అంటాం మనం ఇక్కడ వచ్చిన తర్వాత. ఇక్కడ నుంచి జార్జియాకి వెళ్ళిన తర్వాత టీఆర్‌సీ చేయాలి. టెంపరరీ రెసిడెన్స్ కార్డ్. ఈ టెంపరరీ రెసిడెన్స్ కార్డ్ ఏం చేస్తామంటే ఫస్ట్ 1 ఇయర్‌కి ఇస్తది గవర్నమెంట్. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది మొత్తం కూడా జస్టిస్ ఆఫ్ జార్జియాలో. టీఆర్‌సీ మనమే ఇప్పిస్తాం స్టూడెంట్‌కి కూడా. మళ్ళీ ఎక్స్‌ట్రా దానికోసం డబ్బులు చార్జ్ ఏం చెయ్యం. టీఆర్‌సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ కలిపి ఒకటేసారి టీఆర్‌సీ వస్తది స్టూడెంట్స్‌కి. అంటే 6 ఇయర్స్‌కి టీఆర్‌సీ ఉంటది. మళ్ళా మనం వీసాల కోసం వ్యాలిడ్ రెన్యువల్స్ 1 ఇయర్ ఒకసారి తిరగాల్సిన అవసరం జార్జియా మొత్తం కంట్రీకి కోర్స్ లేదు. కంప్లీట్ అయ్యే టోటల్. వరకు దే విల్ బి హ్యాపీ. ఈవెన్ మేము పంపించే పిల్లల్లో స్టూడెంట్స్‌లో కూడా 70% గర్ల్స్. అందుకే అమేజింగ్ అండి. 12 హాస్టల్స్ ఫర్ గర్ల్స్ అండ్ 6 హాస్టల్స్ ఫర్ బాయ్స్ మేడం. గ్రేట్ అండి అసలు. అంటే విడివిడిగా కంప్లీట్‌లీ సెపరేట్ కదా! సెపరేట్ అండ్ ఈవెన్ ఫుడ్ కూడా మన ప్యూర్‌లీ తెలుగు ఫుడ్. మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 4 చెఫ్స్ ఉన్నారు. మన ఇండియన్ స్టాఫ్ 20 మంది ఉన్నారు. యాహ్! మా కంపెనీలో ఆల్మోస్ట్ 5గురికి జార్జియన్ రెసిడెన్సీస్ ఉన్నాయి. మా డైరెక్టర్స్ కంపెనీ యొక్క ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో సో వాళ్ళకు కూడా జార్జియన్ రెసిడెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ మా సీఈఓ గారికి కూడా జార్జియన్ రెసిడెన్సీ ఉంది. మొత్తం టోటల్‌గా ఏందంటే మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గ్రేట్. గ్రేట్. సో, అలా మరి అంటే మీరు అదే అంటున్నారు రిక్రియేషన్ ఎలా ఉంటుందని. పిల్లలకి లాంగ్ అవర్స్ ఉంటాయా క్లాసెస్? ఈవినింగ్ ఏమన్నా వాళ్ళకి ఒక స్పోర్ట్స్ కానీ, యాక్టివిటీస్‌కి గానీ, బయటికెళ్ళడానికి వెసులుబాటు ఉంటుందా? లేక వెసులుబాటు క్యాంపస్‌కే ఉంటుంది. పరిమితం? వెసులుబాటు ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారంటే వాళ్ళు, క్లాసెస్ కూడా టోటల్ విజువలైజ్డ్ ప్యాటర్న్‌లో జరుగుద్ది. హ్మ్. 3D విజువలైజ్డ్ ప్యాటర్న్‌లో క్లాసెస్ అవుతాయి. సో, ఆ క్లాసెస్ కూడా ఏదైతే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ మీద క్లాస్ చెప్పారనుకోండి, రేపటి రోజున వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ డే ఇమ్మీడియేట్ వాళ్ళు ఆ క్లాస్‌ని ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హుహు. సో, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. ఓహో! అండ్ క్లాస్‌కి 15 మెంబర్సే ఉంటారు స్టూడెంట్స్. 15. క్లాస్ సైజ్ చాలా తక్కువ పెట్టారు. హ్మ్. ఎందుకంటే ఇది మెడికల్. దీంట్లో మనకి థియరీ చెప్పేటప్పుడైనా, ప్రాక్టికల్ చెప్పేటప్పుడైనా గానీ, వాళ్ళకి 1కి 2 సార్లు అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీ.